హలో అండి. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి అందరికీ ఫేవరెట్ అయిన బటర్ నాన్ ఇంట్లోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కాంబినేషన్ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. సో సింపుల్, ఈజీ అండ్ టిప్స్ తోటి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు రెస్టారెంట్లో బయటకెళ్ళి తినే బటర్ నాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. రెస్టారెంట్లో ఏంటంటే తందూర్ తోటి ప్రిపేర్ చేస్తారు. తందూర్ కాకుండా ఇంట్లోనే మనం పెనం మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అనేది చూపించబోతున్నాను. రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంది. నేను బటర్ నాన్ అండ్ దానికి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ రెండు ఈ వీడియోలో అనేది ప్రాసెస్ క్లియర్గా మీకు చూపించబోతున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బటర్ నాన్ కోసం నేను ఫస్ట్ మైదా తీసేసుకున్నానండి. మైదాలో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను, కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసాను, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసేసానండి. టేబుల్ స్పూన్ కానీ 3/4 స్పూన్ కానీ యాడ్ చేసేసుకోండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు యాడ్ చేసేసుకోండి. మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ షుగర్, ఉప్పు సరిపడా, కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ పెరుగు యాడ్ చేసేసుకొని వాటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ అండ్ ఆయిల్ మధ్య మధ్యలో వేసుకుంటూ మనం ఈ పిండిని అనేది మిక్స్ చేసేసుకోవాలన్నమాట. వాటర్తో పాటు నేను మధ్య మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటూ వేసుకుంటున్నానండి. నేను కొంచెం ఆయిల్ ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకుంటా ఉన్నాను మధ్య మధ్యలో. బాగా పిండిని మనం ఏంటంటే చపాతీలు కలుపుకుంటాం కదా, మరీ అంత గట్టిగా కాకుండా స్మూత్గా వచ్చేటట్లుగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా వాటర్ తీసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత కూడా లాస్ట్లో కొంచెం ఏంటంటే ఇలా ఆయిల్తో యాడ్ చేసేసుకుంటే మనకి బటర్ నాన్స్ చేసుకునేటప్పుడు ఈజీగా అండ్ బాగుంటుంది, ఫ్లఫీగా స్మూత్గా తినడానికి. సో మీరు కూడా ఇలా టిప్స్ అనేవి ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయితే మిక్స్ చేసేసుకోండి. నేను పిండిని అయితే ఇలా మిక్స్ చేసేసుకున్నాను, చూసారు కదా. పిండిని నార్మల్గా కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల పిండి స్మూత్గా, చూసారు కదా, ఫ్లఫీగా అయిపోతుంది అనమాట. అలా ఎక్కువసేపు మనం కలుపుకొని ఒక 1/2 అవర్ అనేది పక్కన పెట్టేసుకొని చూసుకుంటే పిండి చూడండి చాలా స్పంజీగా స్మూత్గా వచ్చింది. నేను ఎంతసేపు కలపడానికి రీజన్ కూడా మనకి స్మూత్గా వస్తుంది అనమాట. సో అందుకని పీస్ చూసారు కదా, ఒక ముద్ద తీసేసుకుంటే చాలా స్మూత్గా ఉంది. అంత ఒక ముద్ద తీసేసుకొని ఓవెల్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ మనకి ఎలాంటి షేప్ కావాలంటే అలా షేప్ తీసేసుకొని అలా ప్రెస్ చేసేసుకొని నేను ఫస్ట్ ఏంటంటే ఒక ప్యాన్ తీసేసుకొని అది హీట్ అయిన తర్వాత నేను చేసుకున్న నాన్ దాని మీద యాడ్ చేసేసాను. ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాలుస్తారు. ఫ్లేమ్ మీద కాల్చుకోవడం అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి సో అవాయిడ్ చేసేసేయండి. నేను సింపుల్గా ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒక సైడ్ డైరెక్ట్గా వేసేసి కాల్చుకొని రెండో సైడ్ కూడా కొంచెం మనం బటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ప్యాన్ మీద అయినా 2 సైడ్స్ యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత తీసి ప్లేట్లో వేసుకొని యాడ్ చేసేసుకొని నేను 2 సైడ్స్ ప్యాన్ మీద వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఓవర్ కుక్ అవ్వకుండా బాగా కుక్ చేసేసాను ఇలాగే.
సేమ్ ప్రాసెస్ అనేవి నాన్స్‌ని మనం చేసేసుకొని ఓవెల్ ఆర్ రౌండ్ షేప్‌లో చేసుకొని పాన్ మీద హీట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఆయిల్ ఏమి అప్లై చేయకుండా మనం నాన్‌ని దానిపైన డైరెక్ట్‌గా యాడ్ చేసేసుకుంటే మనకి అది బాగా కుక్ అయిపోతుందనమాట. బాగా ఫ్లఫీగా వచ్చేస్తుంది పొంగినట్లుగా. చూసారు కదా! ఇంకో సైడ్ కూడా దాన్ని నాన్ తిప్పేసి ఇప్పుడు మనం బటర్ అనేది యాడ్ చేసేసుకోవాలనమాట. 2 సైడ్స్ బటర్ యాడ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకుంటే చాలా బాగా రెడీ అయిపోతుంది. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్‌తో ఫాలో అయిపోండి. ఎప్పుడు రెస్టారెంట్‌లోనే కాకుండా ఇంట్లో ఇలా ట్రై చేస్తే స్పెషల్ గెస్ట్స్ వచ్చినప్పుడు, పిల్లలకి ఎప్పుడైనా గానీ స్పెషల్ ఈవెంట్స్‌లో తినాలనిపించినప్పుడు, లైక్ స్పెషల్‌గా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి మీరు ట్రై చేసేసుకోవచ్చు ఇంట్లో. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. నాన్ చూసేసరికి ఎంత బాగా పర్ఫెక్ట్‌గా పొంగింది. సో, మనకి నాన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు నేను నాన్స్‌లోకి పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు. ఈ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ మనకి బటర్ నాన్స్‌లోకి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందనమాట. బటర్ నాన్స్‌లోకే కాకుండా రోటీ, చపాతీ, పుల్కా అండ్ ఫ్లేవర్డ్ రైస్, వైట్ రైస్ చాలా బాగా సెట్ అయిపోతుంది ఈ మసాలా గ్రేవీ కర్రీ. సో, నేను దాంట్లోకి ఒక 2 ఆనియన్స్‌ని తీసేసుకొని ఇలా పీసెస్‌లా కట్ చేసుకున్నాను. ఒక 4 టమోటాలను తీసేసుకున్నాను. ఒక 5-6 కాజుని తీసేసుకొని వాటర్‌లో ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇలాగా పన్నీర్‌ని చిన్న చిన్న క్యూబ్స్‌గా పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాననమాట. కాజు అనేది నానబెడితే మనం మిక్సీ వేసేటప్పుడు బాగా పేస్ట్ అయిపోయి మనకు ఆ ఫ్లేవరు, టెక్స్చర్ అంతా బాగా తెలుస్తుంది. సో, అందుకని నేను కొంచెం తీసేసుకొని నానబెట్టేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్‌ని కూడా అందులోకి యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పన్నీర్ క్యూబ్స్‌ని మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. దగ్గరుండి పన్నీర్ క్యూబ్స్‌ని మరీ ఎక్కువగా కాకుండా బాగా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి దించిపోయే ముందల కొంచెం కారం యాడ్ చేసేసుకుంటే బావుంటుంది. పన్నీర్‌ని మరీ ఎక్కువగా కుక్ చేసేసుకోవద్దు. కుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తినేటప్పుడు రబ్బర్‌లాగా అయిపోతుందనమాట పన్నీరు. అందుకని దగ్గరుండి నిదానంగా ఎక్కువగా ఓవర్ కుక్ అవ్వకుండా ఫ్రై చేసేసుకోండి. అదే ప్యాన్‌లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఒక 2 యాలకులు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని అవి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్‌తో పాటు టమోటా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉంది కదా! అవి కూడా యాడ్ చేసేసి పెట్టుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి పెట్టుకొని మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట వీటిని. సో, మూత పెట్టి దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటా ఫ్రై చేసేసుకుంటే మనకు ఆనియన్స్, టమోటా అనేవి ఇలా బాగా కుక్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు కుక్ అయిపోయిన ఆనియన్స్‌ని, టమోటాని మనం ఒక మిక్సర్ దాకా వేసుకొని వాటిని ఫైన్ పేస్ట్‌గా చేసేసుకోవాలి.
వాటితో పాటు మనం ముందుగా నానపెట్టేసుకున్న కాజు ఉంది కదా, ఆ కాజుని కూడా మనం మిక్సర్లో యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా, పన్నీర్ మసాలా పౌడరు, ఉప్పు, కారం టేస్ట్కి సరిపడా కొంచెం కొంచెం ఇప్పుడు యాడ్ చేసేసి ఆయిల్లో ఒక్క 1 మినిట్ అనేది ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసేసుకుంటే ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది. సో వాటిని ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమోటా, ఆనియన్ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం ఆ గ్రేవీని ఆయిల్లో యాడ్ చేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ ఆయిల్ అంతా గ్రేవీలోకి పీల్చుకునేదాకా దగ్గరుండి అందులో మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను కలుపుతున్నట్లుగా అలా మిక్స్ చేసేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ అండ్ మనం ఆయిల్లో వేసేసిన ఫ్లేవర్స్ ఈ గ్రేవీ పేస్ట్ అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ అనేది మనం ముందుగానే ఇందులో యాడ్ చేయకూడదు. ఆ టమోటా పేస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ పేస్ట్ బాగా కుక్ అయిపోయి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవ్వాలి. అలా రిలీజ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు బాగా కుక్ అయిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఆ టైంలోనే నేను వాటర్ యాడ్ చేసేసాను. మనం వాటర్ కొంచెం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసి పెట్టుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్ పీస్కి పట్టేంత వరకు మనం దగ్గరుండి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5 to 10 మినిట్స్ గ్రేవీ అండ్ పన్నీర్ పీసెస్ దగ్గరకు వచ్చేసి పీసెస్కి ఫ్లేవర్ పట్టేంత వరకు మనం కుక్ చేసేసుకొని ఇప్పుడు ఏంటంటే అది బాగా కుక్ అయిపోతే మనకు ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది. చూసారు కదా, గ్రేవీ అనేది చాలా దగ్గర పడిపోయి అండ్ ఆయిల్ కూడా మనకి బయటికి రిలీజ్ అయిపోతుంది. పీసెస్కి గ్రేవీ అనేది బాగా పట్టింది, ఫ్లేవర్స్ అన్నీ బాగా యాడ్ అయిపోయాయి. మీకు ఉప్పు, కారం అవన్నీ సరిపోయినాయో లేదో చూసేసుకొని మనం సర్వ్ చేసేసుకుంటే టేస్టీ పన్నీర్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం నాన్స్లోకి సర్వ్ చేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. నేను ట్రై చేసేసాను అండ్ బోత్ బటర్ నాన్ అండ్ పన్నీర్ గ్రేవీ కర్రీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో నేను చెప్పిన ప్రాసెస్ టిప్స్తో సహా ఫాలో అయిపోయి రెసిపీ అనేవి రెండు ఒకసారి కాంబినేషన్ ట్రై చేసి చూడండి. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేసేస్తారు. రెస్టారెంట్ స్టైల్లో లాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మనకి బటర్ నాన్ కూడా చాలా ఫ్లఫీగా స్మూత్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేసేస్తూ ఉంటాను. చూసారు కదా, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ బటర్ నాన్ విత్ పన్నీర్ గ్రేవీ కర్రీ కాంబినేషన్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.